గత కొన్ని రోజులుగా స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు గ్రామాలు తిరుగుతూ ప్రజల మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుగా గత 4 సంవత్సరాలన్నరగా మర్చిపోయిన పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికక్కడ పట్టాలు ఇచ్చుకుంటూ మేము పట్టాలు ఇచ్చేస్తున్నాం, ఇల్లులు కట్టేస్తాం అని చెప్పుకుంటూ పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ భూమి సేకరించి జగనన్న ఇల్లులను భూమి సేకరించి 3 సంవత్సరాలు సుమారైంది. 3 సంవత్సరాలైనా 10% కూడా ఇంకా ఎక్కడ కప్పెట్టుకుందా? రోడ్లు కానీ అలాగే కరెంటు స్తంభాలు కానీ ఎక్కడ మొక్కల్లో నీటిలో ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. అలాగే ఆయన సొంత గ్రామం అయిన గోపాలపురాన్ని కూడా ఈ రోజుకి కూడా పట్టాలు అయితే ఇచ్చారు, కానీ ఎక్కడ స్థలాలు అయితే మొక్కలు వేయటం కానీ రోడ్లు వేయటం కానీ ఎక్కడా లేదు. అదే వేరే పల్లెపాలు వెళ్ళే రోడ్ల స్థలం అయితే ఇంచుమించు మోకాళ్ళ లోతు నీటిలోనే ఉంది. గతంలోనే మనం వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలాలని మనం గడ్డి పెరిగిపోయింటే గడ్డి కొయ్యడం కూడా జరిగింది. అదే అసలు ఉన్నాయి. అయితే ఈయన మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ ప్రజలను ఎలా మభ్యపెట్టాలనే ఆలోచనతో ఈ పట్టాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. గతంలో కూడా ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఇదే విధంగా పట్టాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి పేర్లు రాసి మేము ఇచ్చేస్తున్నాం మీకు అని చెప్పి మభ్యపెట్టి వారైతే ఓట్లు వేయించుకుని నగ్గడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొమరాజులంక తీసుకుంటే అక్కడ సేకరించే స్థలం 100 మందికి కూడా రాదు. 800 మంది లబ్ధిదారుల పేర్లు రాసి మీకు ఇచ్చేస్తున్నాం, మీకు స్థలాలు వచ్చేస్తాయని చెప్పి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా నగ్గడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు సుమారైనా ఎక్కడో కూడా దాని గురించి పట్టించుకునే నాదుడు అయితే లేరు. అలాగే 2009లో అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా సేకరించిన భూములు కూడా ఆ రోజుల్లో 2 సెంట్లు ఇచ్చి ఆ భూములను పంచితే మాకు వెనక్కి తీసుకుని ఆ పట్టాలన్నింటినీ మీకు మళ్ళీ ఇల్లులు కట్టిస్తాం అని చెప్పి వాళ్ళందరి దగ్గర లబ్ధిదారుల దగ్గర పట్టాలు వెనక్కి తీసుకుని 1.5 సెంటు భూమి ఇవ్వటం అయితే జరిగింది. ఇంత ఘోరంగా వీళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా ప్రజలను మభ్య పెడతానికి పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకంతా పోస్తా ఎలక్షన్ నుంచి 45 రోజులు 2 నెలలు లోపే ఉంది, 2 నెలలు కూడా లేదు. ఈ పట్టాలు ఇచ్చి ఏం చేసుకోవాలా? ఎందుకు ఉపయోగపడతాయి ఈ పట్టాలు? నువ్వు స్థలం చూపించావా? రోడ్లు వేసావా? ఎక్కడైనా ఒక కరెంట్ స్తంభం వేసారా? ఎక్కడ ఏమీ లేవు. అలాగే అవిడిలో ఉచ్చులూరుపేట అయితే ఎక్కడ లోతుగా ఎక్కడ ప్రజలలోని దూరంగా 15 కిలోమీటర్ల దూరంలో లబ్ధిదారులకు ఉన్న ప్లేస్కి 15 కిలోమీటర్ల దూరం కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ చుట్టూరు చెరువులు తవ్వేశారు, చెరువులకు పర్మిషన్లు ఇచ్చారు. ఇంత ఘోరంగా ఉన్న జగనన్న ఇల్లులకి ఈ ప్రజల బుద్ధి చెప్తారు. తగిన సమయం వచ్చినప్పుడు ఈ జగ్గిరెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇసుక మాఫియా దారుణంగా పెరిగిపోయింది. ఒక జేపీ సంస్థ అని చెప్పి ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి రావటం, ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరో ఉండరు, దానికి సమాధానం చెప్పేవాడు ఉండడు, పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు. చాలా ఘోరంగా మట్టి ఇసుక అయితే అమ్మేసుకుంటూ ఉన్నారు, దోచేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక జొన్నాల గ్రామాన్ని తీసుకుంటే జేపీ సంస్థ ద్వారా గత సంవత్సరం అని ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మీరు ఎక్కడ మిషన్లు పెట్టకూడదు, సెమీ మెకనైజ్డ్ మిషన్లు పెట్టాలి తప్ప 200 కానీ హెవీ వెహికల్స్ కానీ నదీ మార్గంలో వాడకూడదని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా 6 వేసి 10 వేసి 8 వేసి నదీ గర్భంలో 200 మిషన్లు పెట్టేసి
చాలా ఘోరంగా అయితే వీళ్ళు ఇసుకనైతే దోచేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఇస్తాం అని చెప్పి వారందరి దగ్గర లబ్ధిదారుల దగ్గర పట్టాలు వెనక్కి తీసుకుని సెంటున్నర భూమి ఇవ్వడం అయితే జరిగింది. ఎంత ఘోరంగా వీళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా ప్రజలను మభ్య పెడతానికి పట్టాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకంతా పోస్తే ఎలక్షన్ కంటే 45 రోజులు 2 నెలలు లోపే ఉంది, 2 నెలలు కూడా లేదు. ఈ పట్టాలు ఇచ్చి ఏం చేసుకోవాలా? ఎందుకు ఉపయోగపడతాయి ఈ పట్టాలు? నువ్వు స్థలం చూపించావా? రోడ్లు వేసావా? ఎక్కడైనా కరెంట్ స్తంభం వేసారా? ఎక్కడ ఏమీ లేవు. అలాగే అవిడిలో ఉచ్చులూరుపేట అయితే ఎక్కడ లోతుగా ఎక్కడ ప్రజలలోని దూరంగా 15 కిలోమీటర్ల దూరంలో లబ్ధిదారులకు ఉన్న ప్లేస్కి 15 కిలోమీటర్ల దూరం కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ చుట్టూరు చెరువులు తవ్వేశారు, చెరువులకు పర్మిషన్లు ఇచ్చారు. ఇంత ఘోరంగా ఉన్న జగన్ నీళ్ళకి ఈ ప్రజల బుద్ధి చెప్తారు. తగిన సమయం వచ్చినప్పుడు ఈ జగ్గిరెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇసుక మాఫియా దారుణంగా పెరిగిపోయింది. ఒక జేపీ సంస్థ అని చెప్పి ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి రావడం, ఇక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరో ఉండరు, దానికి సమాధానం చెప్పేవాడు ఉండడు, పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు. చాలా ఘోరంగా మట్టి ఇసుక అయితే అమ్మేసుకుంటూ ఉన్నారు, దోచేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక జొన్నాల గ్రామాన్ని తీసుకుంటే జేపీ సంస్థ ద్వారా గత సంవత్సరం జియో ట్యాగింగ్ ద్వారా 4 ఎకరాలన్నర అంటే 4 ఎకరాలన్నర భూమిని ఇసుకని తీసుకోవడానికి జియో ట్యాగింగ్ చేస్తే సుమారు 48,000 క్యూబిక్ మీటర్లు వస్తుంది. అంటే 3,200 లారీలు వస్తే వీళ్ళు ఎంత ఘోరంగా ఉంటే రోజుకే 400-500 లారీలు తోలేస్తూ అర్థంగా ప్రజల సొమ్ము యొక్క దోచేస్తూ రేపు ఎలక్షన్స్లో డబ్బుతో వెళ్దాం అని ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ హైకోర్టు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మీరు ఎక్కడ మిషన్లు పెట్టకూడదు, సెమీ మెకనైజ్డ్ మిషన్లు పెట్టాలి తప్ప 200 కానీ హెవీ వెహికల్స్ కానీ నదీ పథకంలో వాడకూడదని చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా 6 10 8 నదీ గర్భంలో 200 మిషన్లు పెట్టేసి చాలా ఘోరంగా అయితే వీళ్ళు ఇసుకనైతే దోచేస్తూ ఉన్నారు. దీని మీద కూడా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ త్వరలోనే పై అధికారులకు తెలియజేసి వారు ఏమాత్రం స్పందించకపోయినా దీని మీద ఒక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా కూడా ఈ మీడియా పూర్వకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు ఒకసారి ఈ రాజకీయ నాయకుల శాశ్వతం కాదు. మీరు ఇక్కడ ప్రజల యొక్క బాధ్యత వహించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వెంటనే మేలుకుని దీని మీద చర్య తీసుకోవాలి. మేము కూడా పై అధికారులకు మేము తెలియజేయడానికి మా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ అయితే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. లేకపోతే మీరు కూడా దీనికి బాధ్యులు అవుతారని చెప్పి ఈ అధికారులను కూడా హెచ్చరిస్తూ, అలాగే స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నాం, మాకు అడ్డేంటన్న ఆలోచనతో దుర్మార్గంగా మీరు తోలేస్తే మాఫియాగా దోసేస్తే ఈ ఇసుకని గట్రా రేపు భవిష్యత్తులో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి జనసేన పార్టీకి, రాబోయే మా ప్రభుత్వానికి కూడా. గత ఇంకెన్నాళ్ళు మీకు ఈ 2 నెలలే, ఈ 2 నెలలు పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ జగ్గిరెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.